బ్రో ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు ఏమంటున్నారంటే మేము చెయ్యలేదు, మేము టెర్రరిజాన్ని సపోర్ట్ చేయట్లేదు, మేము ఐక్యరాజ్య సమితికి వెళ్ళి మేము ఇన్వెస్టిగేషన్ చేయమని అడుగుతామని అంటున్నారు కదా. సో దాన్ని మీరు ఎలా చూస్తారు? ఒకవేళ ఇన్వెస్టిగేషన్ జరిగితే, ఒకవేళ ఇండియాలో ఏమైనా అవకతవకలు జరిగితే ఎలా చూస్తారు ఇండియాని? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇప్పుడు పాకిస్తాన్ వల్ల అక్కడికి వెళ్ళాము, అక్కడ ఐఎన్సీకి వెళ్ళి నార్మల్గా కంప్లైంట్ వేసేసి చెకింగ్ చేయమన్నారు. బట్ ఏంటంటే అందులోనే ఉంటూ పాకిస్తాన్లోనే ఉంటూ చాలామంది క్రికెటర్స్ కానీ ఇంకెవరన్నా కానీ పొలిటీషియన్స్ కానీ వాళ్ళు ఇండియాకి అగెనిస్ట్గానే మాట్లాడారు. నార్మల్గా చాలా నీచంగా మాట్లాడారు చెప్పడానికి కాకుండా. మన ఇండియన్ వాళ్ళు ఏ దేశాన్నైనా కూడా మిత్రపక్షంగానే చూస్తారు, కానీ ఇప్పుడు మెయిన్గా పాకిస్తాన్ లాంటి దేశాలు మన మిత్రులు అనుకున్న వాళ్ళ శత్రువులుగానే చూస్తారు. సో ఇప్పుడు ప్రజెంట్ మన ఇండియన్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం కరెక్టే అంటారా? ప్రజెంట్ అయితే కరెక్టే, ప్రజెంట్ సిచ్యువేషన్లో కరెక్టే. ఎందుకంటే ఇప్పట్లో మనకి వాటర్ ఉంది కదా, వాటర్ అనేది ఆపేశారు. ఇంతకు ముందుకు వాటర్ అనేది షేరింగ్ ఉండే, వాటర్ షేరింగ్. సో దానికి ఇప్పుడు మళ్ళీ వాళ్ళు చేసేదాన్ని బట్టి మనం ఆపడంలో